పులివెందల, ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకి కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన ఎన్నికల ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటితో ముగియడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతానికైతే ఎన్నికల కోడింగ్ ప్రకారం సైలెంట్‌గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే అసలు రాజకీయం అంతా కూడా ఈ రోజు రాత్రి లోపే జరుగుద్దని మనమైతే చెప్పుకోవచ్చు. రేపు 12వ తారీఖున పులివెందల, ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ స్థానాలకైతే ఎన్నికలు జరగనున్నాయి. 14వ తారీఖున వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది ఎన్నికలు ఓట్ల లెక్కింపు అనేది జరుగుద్ది. అయితే ఇక్కడ ఇప్పటికే కూడా 2 చోట్ల కూడా సుమారుగా ఒంటిమిట్టలోని 11 మంది అభ్యర్థులైతే ఉండడం జరిగింది. ఇంకోవైపు పులివెందల్లో అయితే 15 మంది ఉండడం అయితే జరిగింది. యాక్చువల్లీ జెడ్పీటీసీ స్థానాలకు ఎంతమంది అయితే పోటీ చేసే అవకాశం లేదు. ఇదంతా కూడా ఓటింగ్ అనేది స్ప్లిట్ చేయడానికి, ఓట్లు అనేవి తగ్గడానికి, ఆఖరికి మనమే గెలవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలా మందిని కూడా డమ్మీ నామినేషన్లు అయితే వేయించడం జరిగింది. ఈ డమ్మీ నామినేషన్‌లో భాగంగా ఎవరో ఒకరు పోటీ చేస్తారు కాబట్టి, ఆ పోటీ చేసిన నేపథ్యంలో ఎవరో ఒకరు ఎన్నో కొన్ని ఓట్లు అనేవి చీల్చడం అయితే జరుగుద్ది. అలా చీల్చడం వల్ల ఏంటంటే మెయిన్‌గా టీడీపీకి నష్టం అవుతుంది కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇంకోవైపు పులివెందల్లో అయితే 15 మంది ఉన్నారైతే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో 24,406 ఓట్లు అయితే ఉన్నాయి. ఇంకోవైపు పులివెందల్లో 10,601 ఓట్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అనేవి రేపు ఆగస్టు 12వ తారీఖున బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పద్ధతి విధానం ద్వారా పాత పద్ధతిలో జరగడం అయితే జరుగుద్ది. 14వ తారీఖున ఎన్నికలు అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుగుద్ది. అయితే ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకి కూడా వైసీపీ ఎన్ని రకాలుగా ప్లాన్ చేస్తుందనంటే, ఒక రకంగా ఎక్కడ జెడ్పీటీసీ ఓడిపోయామంటే మనకి కడప, పులివెందల ప్రాంతాల్లో మనం వైసీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గాని పట్టు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి గతంలో కుప్పం మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున నుంచున్న అభ్యర్థి ఓడిపోవడంతో చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆయన్ని ఎంత దారుణంగా అవమానించారనేది ఓడిపోయేసరికి ఇప్పుడు పులివెందల్లో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా నాయకులందరూ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉండి ఇక్కడి నుంచి కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గాని, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని గాని, ఇంకో వైపు శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని గాని, సతీష్ రెడ్డిని గాని, ఇంకా స్థానికంగా ఉన్న నాయకులు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అండ్ మామగారులు ఎవరైతే ఉన్నారో బంధువులు, సన్నిహితులు వీళ్ళందరినీ కూడా రంగంలో దింపడం జరిగింది. అంటే ఒక్క అభ్యర్థి కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది మనమైతే చూడాలి. ఇటు కేవలం టీడీపీ నుంచి బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో తన భార్య లతారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ జరుగుతుంది. కేవలం బీటెక్ రవి తన వర్గీయులు, తన పార్టీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ తిరగడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు ఎవరు కూడా అక్కడ జెడ్పీటీసీ స్థానానికి వెళ్ళి అక్కడ ప్రచారాలు చేయడాలు, సపోర్ట్ చేయడాలు అయితే లేవు. ఏది ఏమైనా సరే ఇప్పుడు పులివెందల, ఒంటిమిట్టలో జరగబోయే జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి చాలా హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఖచ్చితంగా ఒక ఓటుకి 5,000 ఇస్తారా, 2,000 ఇస్తారా, 10,000 ఇస్తారా అనేది మనం అయితే చూడాలి. కానీ ఇక్కడ మాత్రం ఎన్నికలు మాత్రం చాలా కీలకంగా జరుగుతున్నాయి. ఏం జరుగుతుందనేది మనం అయితే చూడాలి. ఖచ్చితంగా ఒకవేళ బై మిస్టేక్ టీడీపీ గెలిచి ఇక్కడ వైసీపీ ఓడిపోయిందనంటే మాత్రం కడప రాజకీయం, పులివెందల రాజకీయం అంతా కూడా తిరగబడ్డదని మనం అయితే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికిని కోల్పోయారని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కడప జిల్లాలోనే 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇప్పటికీ కూడా 7 స్థానాల వరకు కూడా గెలుచుకోవడం జరిగింది. రీసెంట్‌గానే కడప మేయర్‌కి సంబంధించి, ఈట్లకి సంబంధించి, కార్పొరేషన్‌లకు సంబంధించి కూడా చాలా మంది కూడా టీడీపీలోకి జంప్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు జెడ్పీటీసీ స్థానం ఒకవేళ ఓడిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోపు ఒక రకంగా చెప్పాలంటే కడప ప్రాంతం అంతా కూడా టీడీపీ మయమవుతుంది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంకోవైపు నారా లోకేష్ గారు గాని అభివృద్ధి పనులనేవి చాలా వేగవంతం చేస్తూ అక్కడ అభివృద్ధి చూపించాలి. గతంలో లేని అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూపించి 2029 నాటికి మనం ఎన్నికలు వెళ్ళాలి అని చెప్పి టీడీపీ ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుతుందా? ఇంకోవైపు లేదనంటే వైసీపీ గెలుతుందనేది మనం అయితే ఎదురు చూడాలి. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల జెడ్పీటీసీ స్థానం గురించి అయితే ఎదురు చూడడం జరుగుతుంది. ఒక రకంగా భారీ స్థాయిలో లక్షల కోట్లు కూడా బెట్టింగ్‌లో కూడా కడుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? ఓడిపోతారా? అనేది మనం అయితే ఎదురు చూడాలి.